గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇన్ని రోజులు మనము మైనింగ్ చేసినటువంటి ఓఈఎక్స్ టోకెన్స్ని విత్డ్రాల్ చేసుకోవడానికి మన ఓఈఎక్స్ వ్యాలెట్ యొక్క అడ్రస్ని తీసుకొని వెళ్ళేసి సతోషి అప్లికేషన్లో ఏ విధంగా బైండ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇదివరకు మనం లాస్ట్ వీడియోలో ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి ఏ విధంగా బైండ్ చేయాలి అనేటటువంటి వీడియో చేశాము. కానీ తర్వాత లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అని అంటే, ఈ మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్ ఎవరైతే అటాచ్ చేస్తారో వాళ్ళకంటే కూడా ఓఈఎక్స్ అప్లికేషన్ అడ్రస్ని ఎవరైతే అటాచ్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ విత్డ్రాల్ అనేది వస్తుంది అనేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చూడండి, నేను చదివి వినిపిస్తాను. కెన్ ఐ యూజ్ అడ్రస్ ఫ్రమ్ ది వెబ్3 వ్యాలెట్స్ లైక్ మెటామాస్క్ అనేసి క్వశ్చన్ అడిగారు. అడిగితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, మీరు మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ ఇటువంటి వెబ్3 వ్యాలెట్స్ని మీరు యూజ్ చేయొచ్చు, కానీ వ్యాలెట్ యొక్క సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళేసి ఈ ఓఈఎక్స్ వ్యాలెట్కి ఇన్పుట్ చేయాలి, అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి అనేసి చెప్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరండి. ఎందుకు అని అంటే, మన ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఎన్నో ఫండ్స్ ఉంటాయి, దాని యొక్క సెక్యూరిటీ కింద తీసుకెళ్ళేసి ఈ ఓఈఎక్స్ అప్లికేషన్లో వేయడం అనేది సజెస్టబుల్ కాదు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇదివరకు ఎవరైతే మీరు ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ ఇచ్చారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓఈఎక్స్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఓఈఎక్స్ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ని తీసుకెళ్ళేసి సతోషి అప్లికేషన్లో ఫ్రెష్గా బైండ్ అనేదాన్ని చేయండి. చేస్తే మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. సో ఇంకొకటి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ ఐ ఓన్లీ విత్డ్రా ఓఈఎక్స్ టోకెన్స్ ఇన్ ది ఓఈఎక్స్ యాప్ ఆఫ్టర్ లింకింగ్ మై అడ్రస్ ఇన్ సతోషి యాప్ అని అడిగారు. అంటే ఓఈఎక్స్ అడ్రస్ అనేది ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ ద్వారా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు మాత్రమే టోకెన్స్ విత్డ్రా అనేవి వస్తాయా అని అడిగిన క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, స్టార్టింగ్ విత్డ్రాల్స్ అనేది కేవలం ఓఈఎక్స్ అప్లికేషన్కి మాత్రమే ఇస్తారు. ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ లేకపోతే ఎనీ అదర్ వ్యాలెట్స్కి ఇవ్వము, ఓన్లీ ఓఈఎక్స్ అప్లికేషన్కి మాత్రమే ఇస్తాము. దాని తర్వాత ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. సో దీనివల్ల మనం ఏం చేయాలి అంటే, మనం ఖచ్చితంగా ఎవరైనా కానీ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ అడ్రస్ అనే దాన్ని ఎవరన్నా యాడ్ చేసి ఉంటే దయచేసి దాన్ని ఇప్పుడు ఈ ఓఈఎక్స్ వ్యాలెట్ యొక్క అడ్రస్ తోటి కాపీ చేసి తీసుకెళ్ళేసి మీరు మీ సతోషి అప్లికేషన్లో బైండ్ చేయండి. దాంతోపాటు ఇంకొక రికమెండేషన్ ఏంటి అంటే, మన ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ సేఫ్టీ కీస్ని తీసుకెళ్ళేసి ఓఈఎక్స్ అప్లికేషన్లో ఇంపోర్ట్ చేయడం అనేది అంత సజెసబుల్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్నే ఫాలో అవ్వండి. ఇదివరకు చేసిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్నే ఇప్పుడు ఫాలో అవ్వండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఓఈఎక్స్ వ్యాలెట్ లేకపోతే ఓఈఎక్స్ అప్లికేషన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేశానండి. సో ఎవరి దగ్గర అయితే ఓఈఎక్స్ అప్లికేషన్ లేదో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఈ వీడియో యొక్క లింకులో అప్డేటెడ్ వర్షన్ యొక్క ఓఈఎక్స్ అడ్రస్ని నేను ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసి దాని మీద డౌన్లోడ్ ఫ్రమ్ ప్లే స్టోర్ లేకపోతే డౌన్లోడ్ ఫ్రమ్ గిట్ హబ్ అని ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఓఈఎక్స్ వ్యాలెట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ ప్రొసీజర్ మీకు ఇదివరకు నేను ఒక వీడియో చేసి ఉన్నాను, ఆ వీడియో కూడా ఇక్కడ ఇస్తాను. ఒకవేళ ఎవరి దగ్గర వ్యాలెట్ లేకపోతే ఆ వీడియో చూసేసి మీరు ఈ ఓఈఎక్స్ వ్యాలెట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మీ సెక్యూరిటీ కీ ఏదైతే ఉంటుందో, ఈ బ్యాకప్ కీ అని ఉంది కదా, ఈ బ్యాకప్ కీని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసి ఉంచుకోండి అన్నమాట. సో ఇప్పుడు నేను మెయిన్ పేజ్ మీదకి వచ్చాను. ఇక్కడ చూడండి, మనకి ఒక అడ్రస్ కాపీ చేసే సింబల్ అనేది ఉంటుంది. దాని మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మన ఓఈఎక్స్ రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ అయిపోతుంది అన్నమాట. సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ ఓఈఎక్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఓఈఎక్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక అడ్రస్ కాపీ చేసే ఆప్షన్ అయితే ఇచ్చింది. సో అక్కడ టచ్ చేస్తే అడ్రస్ అనేది కాపీ అయిపోతుందండి. సో చూడండి, పైన అడ్రస్ కాపీడ్ టు ది క్లిప్ బోర్డ్ అని క్లియర్గా వచ్చింది. తర్వాత నేను ఇప్పుడు మన సతోషి అప్లికేషన్కి నేను వెళ్తున్నాను అనమాట. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ చేయకపోయినా కానీ మనకు విత్డ్రాల్ వస్తుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు చాలామంది టెస్ట్ నెట్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే, కొన్ని టాస్కులు అనేవి కంప్లీట్ అయినా కానీ మనకు యూఎస్డిటీ రాకపోవడము, లేకపోతే కొంతమంది ట్విట్టర్ వెరిఫికేషన్ అవ్వకపోవడము, కొంతమంది టెలిగ్రామ్ వెరిఫికేషన్ అవ్వకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం టెస్ట్ నెట్ అనేదాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం. కానీ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, టెస్ట్ నెట్ కంప్లీట్ అవ్వకపోతే ఆ అడ్రస్ ఇస్తే మనకు విత్డ్రాల్ రాదని కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కానీ అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు వచ్చిన అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ప్రకారం టెస్ట్ నెట్ కంప్లీట్ చేయకపోయినా కానీ పర్లేదు. ఓఈఎక్స్ వ్యాలెట్ యొక్క అడ్రస్ అనే దాన్ని మీరు కాపీ చేసి తీసుకొచ్చి సతోషి అప్లికేషన్లో ఇచ్చేస్తే ఈ మంత్ 27 తర్వాత మనకు విత్డ్రాల్ అనేది వస్తుంది. ఈ మంత్ 27 వరకు మాత్రమే మనకు డెడ్ లైన్ అండి, టైం ఉంది. ఈ మంత్ 27వ తేదీలోపు మీరు ఖచ్చితంగా మీ అడ్రస్ అయిన దాన్ని బైండ్ చేయాలన్నమాట సతోషి అప్లికేషన్లో. సో ఇప్పుడు నేను సతోషి అప్లికేషన్ ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ సింబల్ ఉంది చూడండి, ఆ వ్యాలెట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఆప్షను, మనం ఓఈఎక్స్ విత్డ్రాల్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓఈఎక్స్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లింక్ విత్డ్రా అడ్రస్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే అక్కడ నుంచి కాపీ చేసి తీసుకొచ్చానో ఓఈఎక్స్ వ్యాలెట్ నుంచి దాన్ని పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత అసెట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ అసెట్ పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. ఒకవేళ అసెట్ పాస్వర్డ్ అనేది మీ దగ్గర లేకపోతే కొత్తగా అసెట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుద్ది. అసెట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత కింద ఉన్నటువంటి ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో నేను పాస్వర్డ్ కూడా ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఓఈఎక్స్ లింక్ విత్డ్రా అడ్రస్ అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను నా మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అనే దాన్ని ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుందండి. మన ఫేస్ వెరిఫికేషన్ అనే దాన్ని మనం చేసుకోవాలి. స్టార్టింగ్లో చాలామందికి ఓటీపీస్ రాక చాలా ఇబ్బంది పడ్డారండి, కానీ ఇప్పుడు వితిన్ సెకండ్స్లోనే వచ్చేస్తుంది ఈమెయిల్కి ఓటీపీ అనేది. సో మీరు ఈ ప్రాసెస్ చేసే విధానంలో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు మీరు స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఈ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలండి. Position your face in the frame. Turn your head slowly to the right. Turn your head slowly to the right. Turn your head slowly to the right. Raise your head slowly. Raise your head slowly. Wink. 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 సో వెరిఫికేషన్ ఫెయిల్ అయిందండి, ఎందుకంటే టైం అయిపోయి. తర్వాత మళ్ళీ రీట్రై ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. Position your face in the frame. Raise your head slowly. Raise your head slowly. Turn your head slowly to the right. Turn your head slowly to the right. Turn your head slowly to the right. Wink. 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 మళ్ళీ ఫెయిల్ అయిందండి, మళ్ళీ రీట్రై చేస్తున్నాను. Position your face in the frame. Raise your head slowly. Raise your head slowly. Wink.
Turn your head slowly to the right. Turn your head slowly to the right. Turn your head slowly to the right. సో వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిపోయిందండి. సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ OEX లింక్ విత్ డ్రా అడ్రస్ అనేది వచ్చిందండి. సో దాని మీద నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫామ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అడుగుతుందండి. నేను కన్ఫామ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి OEX విత్ డ్రా అడ్రస్ లింక్ సక్సెస్ఫుల్లీ అని పడింది చూడండి క్లియర్గా. సో ఇలా మీకు సక్సెస్ఫుల్గా లింక్ అయినట్టు ఒక మెసేజ్ అనేది చూయిస్తే ఇంతటితోటి మీరు అడ్రస్ అనేదాన్ని మీరు సక్సెస్ఫుల్గా బైండ్ చేసినట్టండి. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ బ్యాక్ చేస్తున్నానండి. సో ఇంతేనండి, సింపుల్గా మన OEX వ్యాలెట్ యొక్క విత్డ్రాల్ అడ్రస్ని OEX అప్లికేషన్ నుంచి లేకపోతే OEX వ్యాలెట్ నుంచి తీసుకొని వచ్చేసి మన సతోషి అప్లికేషన్లో బైండ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఈ నెల ఏప్రిల్ 27వ తేదీ వరకు మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది. అంతలోపు మనం కంప్లీట్ చేయలేకపోతే మనం ఇన్ని రోజులు మైనింగ్ చేసినటువంటి టోకెన్స్ అన్నీ వృధాగా పోతాయండి. సో ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా అర్జెంటుగా చేసేయండి. ఇంకొకటి మీకు టెస్ట్ నెట్ విషయంలో క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాను. టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ చేయకపోయినా కానీ సంబంధం లేదంట, అది ఎప్పుడైనా నిదానంగా చేసుకోవచ్చంట. సో అందుకనేసి మీరేం చేస్తారంటే, ఇదివరకు ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ అర్జెంటుగా OEX అప్లికేషన్ని OEX వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పాస్ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెక్యూర్డ్గా సేవ్ చేసుకొని దాని తర్వాత మీ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అప్లికేషన్లో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. OEX అప్లికేషన్ ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడ పైన ఉంది కదా మనకి ఇదండి రిసీవింగ్ అడ్రస్, లేకపోతే ఇక్కడ OEX కోర్ అని ఉంది కదా ఇది. సో దీని మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ వచ్చే అడ్రస్ ఏదైతే ఉందో ఇదేనండి మీ OEX విత్డ్రాల్ అడ్రస్ అనేది. ఈ అడ్రస్ని తీసుకెళ్ళేసి సతోషి కోర్ అప్లికేషన్లో మీరు బైండ్ చేయాలి. సో వీడియోని చూడండి, నిదానంగా చేసుకోండి, టైం ఉంది. దాంతోపాటు OTPs వస్తున్నాయి ఫాస్ట్గా మెయిల్కి. తర్వాత ఫేస్ వెరిఫికేషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది. మీరు ఫేస్ వెరిఫికేషన్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏది అడుగుతారో అది ఖచ్చితంగా చేయండి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అవుతారు, కానీ ఖచ్చితంగా అయిపోతుంది. సో వాళ్ళు అడిగేది ఏంటి అనేది, వాళ్ళు అడిగే సైగలు ఉన్నాయి కదా, వాళ్ళు వింక్ అన్నప్పుడు ఒకసారి కన్ను మనం ఇలా మూసి తెరవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ వింక్ అన్నప్పుడు మళ్ళీ చేయాలి. వాళ్ళు 4 సార్లు అడిగినప్పుడు మనం 2 సార్లు చేస్తే వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఫేస్ రైజ్ చేయమంటే రైజ్ చేయాలి, డౌన్ చేయమంటే డౌన్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చినటువంటి కమాండ్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా వినేసి మీరు ఈ ప్రాసెస్ అనేదాన్ని కంప్లీట్ చేస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుందన్నమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.